शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं श्रीमात्रे नमः। ओं श्री शिवाय गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। జ్యోతిష్ ప్రచారము. సూతుడు అనెను, క్రింది ప్రమాణమును పైని ప్రమాణమును నాచే వర్ణించబడు దాన్ని వినడు. పృథివీ, వాయువు, ఆకాశము, జలము, తేజస్సు అని ఇవి 5. ఇవి అనంత ధాతువులు. ఇవి వ్యాపించినవి. సర్వప్రాణులను సర్వభూతములను ధరించినది పృథ్వీ. ఇది అనేక జనపదములతో కూడినది. అనేక అధిష్టానములు, పట్టణములు, బహుజన వాసములు, వ్యాపార నగరములు కలది. అనేక నదులు, నదములు, పర్వతములు కలది. అనేక జాతులతో నిండినది. ఈ విధముగా భూదేవి బహువిస్తరయ్యి అనంతముగా కీర్తించబడును. నదీ సముద్రములలో ఉన్నవి అట్లే చిన్న చెరువులను, గుంటలను ఆశ్రయించి ఉన్నవి. పర్వతమునందును ఆకాశమున మేఘములతోనూ ఉన్నవి. భూమి లోపల ఉన్నవి అయిన జలములు అనంతముగానే తెలియవలెను. అట్లే అగ్నియు సర్వలోక నివాసి అయి అనంతమని చెప్పబడుతున్నది. అది వ్యాపించినది, అన్నింటికీ పుట్టుకకు కారణము. అట్లే ఆకాశము నిరాధారమై రమ్యమై అనేకముల ఆశ్రయముగా కలది. అది అంతయు అనంతమని ప్రసిద్ధి చెందినది. ఆకాశము నుండి పుట్టిన వాయువు కూడా అట్టిదే. జలము భూమియందు, జలమునందు, పైన భూమియు ఉన్నవి. ఆకాశం మీదను కిందను కలదు. మరల భూమి, మరల జలము. ఈ విధముగా భౌతికమైన ఆకాశానికి అంతము లేదు. ఇది పూర్వం దేవతలచే, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, నిశ్చితంగా చెప్పబడినది వినడు. భూమి, జలము, తర్వాత ఆకాశము అని వరుస క్రమము. ఈ 7వ రసాతలమున స్థితి ఈ విధముగా ఉండను. 10,000 యోజనములు కలది ఒకే భూమికి సంబంధించిన రసాతలము అని. ఒక్కొక్కటి బహువిస్తారమైనదిగా సజ్జనులు అందరు. మొదటిది అతలము, తర్వాతది సుతలము, ఆ తర్వాతది బహువిస్తరమైన వితలము, ఆ తర్వాతది నభస్థలము అనేది, దాని తర్వాతది మహాతలము, ఆ తర్వాతది శ్రీతలము, ఆ తర్వాత పాతాళమును 7వదిగా చెప్పుదురు. అందులో కృష్ణభౌమము మొదటి భూమి భాగము, పాండుభౌమము 2వది, 3వది మృత్తికము, 4వది పీతభౌమము, 5వది శర్కరాతలము, 6వది శిలామయము, 7వది సౌవర్ణతలము. మొదటి తలమున రాక్షసరాజ భవనము, ఇంద్రశత్రువైన నముచి యొక్క మహానాథుని యొక్క భువనములు కలవు. శంకుకర్ణుని పురమును, కబంధుని భవనమును కలవు. సంతుష్ట జనముతో నిండిన నిష్కులాదుని పురము కూడా కలదు. రాక్షసుడైన భీముని యొక్క శూలదంతుని యొక్క భవనములు కలవు. లోహితాక్ష కళింగుల యొక్క నగరము కలదు. స్వాపదునికి, ధనంజయునికి, మహాత్ముడైన మహేంద్రునికి చెందిన నగరములు కలవు. ఈ విధముగా కృష్ణ భౌమతలమున నాగదానవ రాక్షసుల యొక్క వేరుపురములు కలవు. ఓ విప్రులారా, 2వదైన పాండుభౌమతలమున కూడా దైత్యరాజైన సురక్షణకి, మహాజంభునికి చెందిన భవనములు కలవు. అట్లే మొదటి హయగ్రీవుని కృష్ణుని, 2వ హయగ్రీవుడు కృష్ణుడు, నికుంభుని భవనములు కలవు. శంఖుడును వాని యొక్క పురము, గోముఖుని యొక్క నగరము కలదు. రాక్షసుడైన నీలునికి, మేఘునికి, క్రధనునికి చెందిన పురము కలదు. కురుపాదుని, మహోష్ణీషుని భవనములు కలవు. కంబలునికి, నాగునికి, అశ్వతరునికి చెందినవి. కద్రువపుత్రుడై మహాత్ముడైన తక్షకుని పురము కూడా కలదు. ఈ విధంగా 2వదైన పాండుభౌమందు నాగదానవ రాక్షసుల యొక్క వేలపురములు కలవు. రక్తమృత్తికమున 3వ తలమున మహాత్ముడైన ప్రహ్లాదుని యొక్కయు, దైత్యరాజైన మహాత్ముడు ప్రహ్లాదుని యొక్కయు ప్రసిద్ధమైన పురము కలదు. తారకుడు అను వాని పురమును, అట్లే త్రిశిరస్సుని పురమును కలవు. హృష్ట పుష్ట జనులతో నిండిన సింసుమారుని యొక్క పురము కూడా కలదు. చవనుడు అను రాక్షసుని యొక్క భవనము కూడా అంతే ఉన్నది. రాక్షసరాజైన కుంభిలుని, కరుణి పురము కూడా కలదు. క్రూరుడైన విరాధుని యొక్కయు, ఉల్కాముఖుని యొక్కయు పురము కలదు. హేమకుని, నాగుని, అట్లే పాండుకుల పురములు కలవు. మణిమంత్రుని పురము, కపిలుని భవనమును, నందుని, ఉరగపతి అయిన విశాలుని భవనములు కలవు. ఓ విప్రులారా, ఈ విధంగా 3వదగు రక్తమృత్తికము అను తలమున నాగదానవ రాక్షసుల యొక్క వేలపురములు కలవు. 4వ తలమున దైత్యశ్రేష్ఠుడైన కాలనేమి, గజకర్ణుని పురములు కలవు. కుంజరుని నగరం కూడా కలదు. రాక్షసేంద్రుడైన సుమాల యొక్క బహువిస్తరమైన పురము కలదు. లోకనాథుడైన మంజుని యొక్కయు, వృకవక్త్రుని భవనములు కలవు. అనేక వేల యోజనములు కలది. అనేక పక్షులతో నిండినది అయిన వైనతేయుని నగరము ఈ 4వ రసాతలమున కలదు. బహయోజనములు విస్తరించిన 5వ శర్కరాభౌమమున దైత్యశ్రేష్ఠుడై ధీమంతుడైన విరోచనుని నగరం కలదు.
వైఢూర్యునికి, అగ్నిజిహ్వునికి, హిరణ్యాక్షునికి చెందిన భవనములు కలవు. రాక్షసుడై బుద్ధిమంతుడైన విద్యుజ్జిహ్వుని యొక్క పురము కలదు. మహామేఘునికి, రాక్షసేంద్రుడైన శాలి, కర్మారుడు, నాగుడు, స్వస్తికుడు, జైలకు చెందిన పురములు కలవు. ఈ విధంగానే 5వదైన శర్కరా నిలయమున నాగదానవ రాక్షసుల యొక్క వేల ఇండ్లు ఎల్లప్పుడూ కలవు. 6వదైన శిలాభౌమ తలమున దైత్యపతి అయిన కేసరి యొక్క నగర శ్రేష్టం కలదు. సుపర్వనుని, సులోముని, మహిషుని నగరములు కలవు. రాక్షసరాజై మహాత్ముడైన ఉత్క్రోసుని పురం కలదు. అచట సంతోషంతో కూడిన సురసాపుత్రుడగు శతశీర్షుడు కలడు. కశ్యప మహర్షి సుతుడై శ్రీమంతుడైన వాసుకి అను నాగరాజు కలడు. ఈ విధంగా ప్రఖ్యాతమై 6వదైన శిలాభౌమమున పాతాళమున నాగదానవ రాక్షసుల యొక్క వేలపురములు కలవు. అన్నింటికీ పశ్చిమంగా ఉండి 7వదైన పాతాళమున మిక్కలి సంతుష్టమైనది స్త్రీ పురుషులతో నిండి ఉండి బలి యొక్క పురము కలదు. విజృంభించిన దేవశత్రువులైన రాక్షస సర్పములచే నిండినదై రాక్షసుడైన ముచుకుందుని యొక్క మహానగరం అచ్చటనే కలదు. దితిపుత్రులైన రాక్షసుల యొక్క విశాలములైన అనేక మహాపురముల చేతను, అట్లే సుసంపన్నములైన వేలకొలది నాగనగరముల చేతను, దైత్యుల యొక్కయు దానవుల యొక్కయు విశాలములైన మహాపురముల చేతను, విశాలములైన అనేక రాక్షస భవనముల చేతను ఆ సౌవర్ణ భౌమ పాతాళ తలము నిండి ఉన్నది. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.